నెక్స్ట్ అండి వెరిఫై గ్రీన్స్ థియరం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం గ్రీన్స్ థియరం వెరిఫికేషన్. ఎగ్జాంపుల్ వెరిఫై గ్రీన్స్ థియరం in the plane for line integral 3x square minus 8y square dx plus 4y minus 6xy dy, where C is the region bounded by y is equals to root x and y is equals to x square. సొల్యూషన్. సో మనం గ్రీన్స్ థియరం వెరిఫై చేయాలి. సో ముందు ఏమి ఇచ్చారు, గివెన్ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ dx ప్లస్ 4y మైనస్ 6xy dy అని ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు గ్రీన్స్ థియరం కదా వెరిఫై చేయమన్నారు. బై గ్రీన్స్ థియరం ముందు గ్రీన్స్ థియరం రాసుకోవాలి. బై గ్రీన్స్ థియరం ఏం చెప్తుంది, లైన్ ఇంటిగ్రల్ pdx ప్లస్ qdy ఈక్వల్స్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ డో q బై డో x మైనస్ డో p బై డో y dx dy. ఓకేనా. సో దీన్ని వెరిఫై చేయాలి. అంటే LHS వాల్యూ ఫైండ్ చేయాలి, RHS వాల్యూ ఫైండ్ చేయాలి. రెండు ఆన్సర్లు ఈక్వల్ రావాలి. ఫస్ట్ RHS చేసేద్దాం, ఈజీగా ఉంటుంది. సో చూడండి, దీంతో కంపేర్ చేస్తే లైన్ ఇంటిగ్రల్ pdx అంటే ఇది p వాల్యూ ఎంత, హియర్ మీరు మనం ఎలా ఇచ్చింది, హియర్ p ఈజ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్, q ఈజ్ ఈక్వల్స్ టు 4y మైనస్ 6xy అని రాయొచ్చు. రాయచ్చా. సో ఇంటిగ్రల్ pdx ప్లస్ qdy. సో ఇలా రాయొచ్చు. సో నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి. ఇప్పుడు RHS ముందు ఫైండ్ చేయాలి. డో q బై డో x చేద్దాం. డో q బై డో x విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డెరివేటివ్ చేయాలి. అంటే y కి 0, x కి 1 అంటే మైనస్ 6y. అలాగే రెండోది డో p బై డో y విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేస్తే x కాన్స్టెంట్ 0, y స్క్వేర్ 2y అంటే మైనస్ 16y. సో ఇప్పుడు ఏమవుతుంది, RHS ఇంటిగ్రల్ డో q బై డో x మైనస్ డో q బై అంటే ఎంత, డో q బై డో x ఎంత, మైనస్ 6y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16y dx dy. అర్థమైందా. సో నెక్స్ట్ డబల్ ఇంటిగ్రల్ మైనస్ 6y ప్లస్ 16y 10y dx dy. అంటే దీన్ని ఏం రాయొచ్చు, డబల్ ఇంటిగ్రల్ 10 కాన్స్టెంట్ y dx. ఇప్పుడు లిమిట్స్ రాసి సమ్ చేసింది అక్కడ రాసు. సో గ్రీన్స్ థియరం వెరిఫై చేయమన్నప్పుడు ముందు ఇచ్చిన కర్వ్ రాయాలి, గ్రీన్స్ థియరం రాయాలి. RHS ముందు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు లిమిట్స్ ఏమవుతాయంటే x యొక్క లిమిట్స్ x ఫ్రమ్ 0 to 1 తీసుకోవాలి. x ఈక్వల్ టు 0 to 1. y లిమిట్స్ ఇక్కడ ఎంత ఉంది, x స్క్వేర్ రూట్ x ఉంది. సో x స్క్వేర్ టు రూట్ x. అర్థమైందా. y లిమిట్స్ ఫ్రమ్ 0 to 1, x లిమిట్స్ x స్క్వేర్ టు రూట్ x తీసుకోవాలి. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే, సో చూడండి, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఇంటిగ్రల్ x రన్నింగ్ ఫ్రమ్ 0 to 1. ఇక్కడ y డెరివేటివ్ చేద్దాం. y డెరివేటివ్ ఏంటి, y స్క్వేర్ బై 2.
అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాస్తాం. x² √x dy dx అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఇంటిగ్రల్ x రన్నింగ్ ఫ్రమ్ 0 to 1 ఇప్పుడు ఏమొస్తుంది? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ √x కదా, √x స్క్వేర్ చేస్తే ఎంత? x/2 మైనస్ y² x², y బదులు x² వస్తే x⁴/2 dx ఇంకనమ్మా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 10 ఇక్కడ 1/2 కామన్ అంటే 5 వస్తుంది. 5 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 x మైనస్ x⁴ dx అర్థమైందమ్మా. ఇంటిగ్రల్ ఎక్స్కి దీన్ని ఏమని రాయొచ్చు? ఇంటిగ్రల్ ఎక్స్కి x²/2 0 to 1 మైనస్ 5 ఇంటూ x⁴5/5 0 to 1. ఇప్పుడు 5 ఇంటూ అప్పర్ లిమిట్ 1/2 మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ 5 ఇంటూ అప్పర్ లిమిట్ 1/5 5 క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 5 మైనస్ 5 5 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ అర్థమైందా? చూడండి ఇక్కడ therefore ఏమొస్తున్నా అది ఈక్వల్ టు 5 ఇంటూ 1/2 మైనస్ 5 ఇంటూ 1/5 5 క్యాన్సిల్. సో 5/2 మైనస్ 1 అంటే ఎంత? 3/2. ఇది RHS వాల్యూ అర్థమైందా? ఇక్కడ x లిమిట్స్ 0 to 1, y లిమిట్స్ x² to √x తీసుకుని y²/2 చేయాలి. ఇక్కడ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేసి అప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం వచ్చింది 3/2. ఇప్పుడు RHS ఫైండ్ చేయాలి. అందులో ఇప్పుడు LHS ఫైండ్ చేయాలి. RHS వాల్యూ ఎంత వస్తుంది? 3/2 వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు మనం LHS ఫైండ్ చేయాలి. సో ఇలా చూడండి, ఇది RHS వాల్యూ. చూడండి నెక్స్ట్ RHS చేద్దాం. ఇప్పుడు LHS చేద్దాము. LHS మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ y ఈక్వల్ టు √x, y ఈక్వల్ టు x². చూడండి x y ఈక్వల్ టు √x ఇలా వస్తుంది. ఇది y ఈక్వల్ టు √x. ఏంటమ్మా? y ఈజ్ ఈక్వల్స్ టు √x గ్రాఫ్. y ఈక్వల్ టు x² గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది y ఈజ్ ఈక్వల్స్ టు x². ఇక్కడ రెండు మీట్ కర్వ్ ఇదే కదా ఏరియా. సో ఇదే మన కర్వ్ అనమాట. అర్థమైందా? ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ 0 1 x వాల్యూస్ 0 నుంచి 1 కదా ఉన్నాయి. ఇగో 0 నుంచి 1, అందుకే లిమిట్స్ 0 నుంచి 1 తీసుకోవాలి. x యొక్క లిమిట్స్ 0 నుంచి 1కి తీసుకోవాలి అంతే అనమాట. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ రెండింటికి 1 ఇక్కడ 1 దగ్గర కలుస్తాయి, 0 దగ్గర కలుస్తాయి. అంటే x వాల్యూ 0 to 1 తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం మొత్తం కర్వ్ యొక్క లైన్ ఇంటిగ్రల్ కావాలి. అంతే కదా. మనం ఏం ఫైండ్ చేయాలి? LHS ఫైండ్ చేయాలి. LHS ఏంటి? ఇంటిగ్రల్ pdx ప్లస్ qdy కావాలి. pdx ప్లస్ qdy కావాలి. మన మొత్తం లైన్ ఇంటిగ్రల్ కావాలి. అంటే మొత్తం కర్వ్ యొక్క లైన్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటంటే ఇది పాయింట్ O అనుకోండి. O నుంచి Aకి, A నుంచి Oకి, అంతే కదా మన డైరెక్షన్. O నుంచి Aకి ప్లస్ A నుంచి Oకి అంటే టోటల్ లైన్ ఇంటిగ్రల్. సో లైన్ ఇంటిగ్రల్ ఓవర్ ది కర్వ్ along the curve సి దీని I అనుకో. I ఈక్వల్ టు అంటే ఏంటి? ఫస్ట్ O నుంచి Aకి లైన్ ఇంటిగ్రల్ along O నుంచి Aకి కర్వ్ ఏంటి? y ఈక్వల్ టు x² కదా. along y ఈజ్ ఈక్వల్స్ టు x². అంటే ఫ్రమ్ O to A along y ఈక్వల్ టు x² ప్లస్ లైన్ ఇంటిగ్రల్ ఓవర్ దిస్ కర్వ్. సో లైన్ ఇంటిగ్రల్ along ఈ కర్వ్ ఏంటి? చూడండి ఇలా ఏ కర్వ్ ఉంది? y ఈక్వల్ టు √x అంటే y² ఈజ్ ఈక్వల్స్ టు x ఫ్రమ్ A to O. అంటే దీని I1 అనుకోండి. అంటే I ఈజ్ ఈక్వల్స్ టు దీని I1 అనుకోండి. ఫస్ట్ టైం I1 ప్లస్ I2 ఫైండ్ చేస్తే LHS వాల్యూ వస్తుంది. సో చూడండి, సో మొత్తం లైన్ ఇంటిగ్రల్ అంటే మనకి ఏమొస్తుందంటే O నుంచి Aకి, A నుంచి Oకి ఫైండ్ చేయాలి. O నుంచి A కర్వ్ y ఈక్వల్ టు x²,
ఓన్ చేయగలం y ఈక్వల్ రూట్ ఎక్స్ అంటే ఆ రెండు ఇంటిగ్రేషన్ ఫైండ్ చేస్తే మనకి మొత్తం లైన్ ఇంటిగ్రేట్ వస్తుంది. ఫస్ట్ మనం I1 ఫైండ్ చేద్దాం, తర్వాత I2 ఫైండ్ చేద్దాం. అర్థమైందా? అర్థమైంది. సో ఫస్ట్ I1 ఫైండ్ చేద్దాం. ఇక్కడ I1లో I1 అంటే ఏంటి? ఎలా y ఈక్వల్ x స్క్వేర్ కదా, y ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇచ్చిన ఈక్వేషన్. dy బదులు ఏం రాయాలి? 2x dx రాయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే సో ఏమొస్తుంది? I1 ఈక్వల్ టు అంటే ఇంటిగ్రల్ సో 3x స్క్వేర్ మైనస్ 8 ఇంటూ y బదులు ఏం రాయాలి? x స్క్వేర్ హోల్ స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ 4 ఇంటూ y బదులు x స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ 6x ఇంటూ x స్క్వేర్. y బదులు x స్క్వేర్ రాయాలి, dy బదులు ఏం రాయాలి? 2x dx రాయాలి. అలా సబ్స్టిట్యూట్ చేయాలి. y బదులు x స్క్వేర్ రాసేయాలి, dy బదులు 2x dx రాయాలి. చూడండి 3x స్క్వేర్ మైనస్ 8 ఇంటూ y బదులు x స్క్వేర్ హోల్ స్క్వేర్ dx ప్లస్ 4 ఇంటూ y బదులు x స్క్వేర్ 6 ఇంటూ y బదులు x స్క్వేర్ dy అంటే 2x dx దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x కదా లిమిట్స్ 0 to 1 కదా, x లిమిట్స్ 0 to 1 తీసుకోవాలి. ఇక్కడ లిమిట్స్ ఇక్కడ లిమిట్స్ 0 to 1 తీసుకోవాలి, ఇక్కడ లిమిట్స్ 1 to 0 తీసుకోవాలి. రివర్స్ కదా వస్తున్నాం, 1 to 0 తీసుకోవాలి. సో 0 to 1 ఇది ఏమొస్తుంది చెప్పండి? సో 3x స్క్వేర్ మైనస్ 8x పవర్ 4 dx ప్లస్ ఇంటిగ్రల్ x రన్నింగ్ ఫ్రమ్ 0 to 1 ఇది ఏమొస్తుంది? 4x స్క్వేర్ మైనస్ 6x క్యూబ్ ఇంటూ 2x dx. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఏమొస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ చేసేమే ఫస్ట్ ఏమొస్తుంది? 3 ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ఓవర్ 0 to 1 మైనస్ 8 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ 4 dx. తర్వాత వస్తుంది డైరెక్ట్ స్టెప్ చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 4 ఇంటూ 2 8 కదా, 8 కాన్స్టెంట్ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 ఇక్కడ చూడండి మళ్ళీ కాన్స్టెంట్ 6 ఇంటూ 2 12 కదా మైనస్ 12 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ 4 dx. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 0 to 1 మైనస్ 8 ఇంటూ x పవర్ 5 బై 5 0 to 1 మైనస్ ప్లస్ 8 ఇంటూ x పవర్ 4 బై 4 0 to 1 మైనస్ 12 ఇంటూ x పవర్ 5 బై 5 0 to 1 చేస్తే ఏమొస్తుంది కదా? 3 ఇంటూ అప్పుడు రాంగ్ కదా 1 బై 3 మైనస్ 8 ఇంటూ 1 బై 5 ప్లస్ 8 ఇంటూ 1 బై 4 మైనస్ 12 ఇంటూ 1 బై 5. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? సో సింప్లిఫై చేస్తే 3 క్యాన్సిల్ అంటే 1 మైనస్ 8 బై 5 ప్లస్ 2 4 2 క్యాన్సిల్ చేస్తే 2 కదా మైనస్ 12 బై 5. సో 2 ప్లస్ 1 3 మైనస్ 3 యాడ్ చేస్తే 3 8 బై 5 మైనస్ 12 బై 5 ఎల్సిఎం అంటే 5 కదా 15 మైనస్ 8 మైనస్ 12 సో ఎంత అవుతాం? మైనస్ 20 మైనస్ 5 బై 5 అంటే మైనస్ 1. ఇది I1 వాల్యూ. సో I1 వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు I2 ఫైండ్ చేయాలి. ఎలా చూడండి. సో ఇక్కడ అర్థమైందా? I1 అంటే ఏంటి? y ఈక్వల్ టు x స్క్వేర్ రాయాలి, dy బదులు 2x dx రాయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లిమిట్స్ రాసుకోవాలి, ఇంటిగ్రేషన్ చేస్తే I1 వాల్యూ మైనస్ 1 వచ్చింది. అర్థమైందమ్మా? ఇప్పుడు I2 ఫైండ్ చేయాలి. I2 అంటే ఏంటి? I2 ఈజ్ ఈక్వల్స్ టు లైన్ ఇంటిగ్రల్ along y square equal to x from a to o. The limits 1 to 0 తీసుకోండి. ఇప్పుడు y స్క్వేర్ ఈక్వల్ టు x కదా రాయాలి. సో y స్క్వేర్ కు బదులు x రాయాలి, అంటే y బదులు ఎంత రాయాలి? రూట్ x రాయాలి. అలాగే dy ఎంత వస్తుంది? డెరివేటివ్ రూట్ x డెరివేటివ్ 1/2 రూట్ x ఇంటూ dx. అది అలా రాయాలి సబ్స్టిట్యూషన్.
dy బదులు రూట్ ఎక్స్ డైరెక్ట్ 1/2 రూట్ ఎక్స్ dx అని రాయాలి. వై స్క్వేర్ బదులు ఎక్స్ రాయాలి, వై బదులు రూట్ ఎక్స్ రాయాలి, సబ్స్టిట్యూట్ చేసింది. సో I2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏముంది అక్కడ ఇంటిగ్రల్ 1 to 0 తీసుకోవాలి సార్, 1 to 0 అని తీసుకోవాలి. సరే చూడండి, సో అసలు కర్వ్ ఏంటి, 3x² మైనస్ 8y² dx ప్లస్ 4y మైనస్ 6xy dy కదా కర్వ్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలని, ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. 1 to 0 సార్ లిమిట్స్ అటు నుంచి వస్తున్నాం కదా డైరెక్షన్. సో 3x² మైనస్ 8 ఇంటూ వై స్క్వేర్ బదులు ఏమన్నా x² dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 అదేమొస్తుంది చెప్పండి, 4 ఇంటూ వై బదులు రూట్ ఎక్స్ 4 రూట్ ఎక్స్ మైనస్ 6x ఇంటూ మళ్ళీ వై బదులు రూట్ ఎక్స్ ఇంటూ dy బదులు 1/2 రూట్ ఎక్స్ dx. అర్థమైందమ్మా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 to 0 x² మైనస్ 8x dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to 0 రూట్ ఎక్స్ కామన్ తీసి క్యాన్సిల్ చేసింది, చేసేది కదా. 2 కూడా కామన్ తీసి క్యాన్సిల్ చేసింది, ఏంటంటే 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసింది, రూట్ ఎక్స్ కామన్ తీసి క్యాన్సిల్ చేసింది. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 2 మిగులుతుంది, 2 మైనస్ 3x dx. అర్థమైందా? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఇక్కడ ఇంటిగ్రల్ 1 to 0 కదా. సో ఫస్ట్ ఏమొస్తుంది, 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 to 0 x² dx మైనస్ 8 ఇంటూ ఇంటిగ్రల్ 1 to 0 x dx ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 to 0 dx మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 to 0 dx. సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్, 3 ఇంటూ అప్పర్ లిమిట్ 0, ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం, x³ 3 మనమా 1 to 0 మైనస్ 8 ఇంటూ x²/2 1 to 0 ప్లస్ 2 ఇంటూ x 1 to 0 మైనస్ 3 ఇంటూ x 1 to 0. అర్థమైందా? సో ఇప్పుడు ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ 0 మైనస్ లోయర్ లిమిట్ అంటే మైనస్ 1/3 తర్వాత మైనస్ అప్పర్ లిమిట్ 0 లోయర్ లిమిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8/2 తర్వాత ఇక్కడ -1 అంటే -2 ఇక్కడ -1 మళ్ళీ -1 into 3 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. సో ఏమవుతుంది ఆన్సర్, 3 ఇంటూ -1/3 ప్లస్ 4 కదా, 4 ప్లస్ 3 7 - 2 5. నెక్స్ట్ వస్తాం ఆన్సర్ 3 ఇంటూ LCM 3 -1 ప్లస్ 15 అంతేనా. 3 క్యాన్సిల్ 14 వచ్చింది, తప్పు చేసాం ఇక్కడ. x² మైనస్ 11x ప్లస్ 2 dx. చూడండి ఎక్కడ తప్పు చేసాం, ఇలా వద్దులేండి, ఇక్కడ రాంగ్ చేసాం, ఇలా రావటం. సో ఇక్కడ మొత్తం ఎక్స్రే కదా, ఓకే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ 1 to 0 ఫస్ట్ 3x² మైనస్ 8x మైనస్ 3x మైనస్ 11x కాన్స్టెంట్ ప్లస్ 2 dx. ఇలా చేద్దాం, ఇది వచ్చేస్తుంది. సో ఏమొస్తుంది, 3 ఇంటూ ఇంటిగ్రల్ x² x³ 1 to 0 మనమా మైనస్ 11 ఇంటూ x² 2 1 to 0 ప్లస్ 2 ఇంటూ x 1 to 0 అంటే 3 ఇంటూ అప్పర్ లిమిట్ 0 లోయర్ లిమిట్ -1/3 మైనస్ 11 ఇంటూ అప్పర్ లిమిట్ 0 -1/2 ప్లస్ 2 ఇంటూ -1 అంటే ఏమొస్తున్నాం, 3 క్యాన్సిల్ -1 ప్లస్ 11/2 -2. సో ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం 2 కదా, -2 -1 -2 -3 అంటే -6 ప్లస్ 7 ఎంతమా 5/2. ఇది I2. సో I2 వాల్యూ ఎంత వచ్చింది, 5/2 వచ్చింది. అర్థమైందా? I1 వాల్యూ ఎంత వచ్చింది, -1. I2 వాల్యూ ఎంత వచ్చింది, 5/2. Therefore conclusion
therefore కన్క్లూజన్ రాసింది చూడండి. సో I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. I1 వాల్యూ -1 కదా, ప్లస్ I2 వాల్యూ ఎంత వస్తుంది 5/2. -1 ప్లస్ 5/2 3/2 అది ఈక్వల్ టు RHS. RHS కూడా ఎంత వస్తుంది 3/2 వచ్చింది. therefore LHS ఈక్వల్ టు RHS. therefore గ్రీన్స్ థియరం వెరిఫైడ్ అన్నమాట. therefore LHS is equals to RHS. therefore అంటే ఏం రాయాలి, గ్రీన్స్ థియరం వెరిఫైడ్. అర్థమైందా? అలా డయాగ్రామ్ చేసి నీట్గా సమ్ చేయాలి. అర్థమైంది? ఇందాక మనం ఎక్కడ మిస్టేక్ చేసి అంటున్నాం, అందుకే అది రాలేదు. అర్థమైందా సమ్? సో గ్రీన్స్ థియరం వెరిఫై చేసినప్పుడు ముందు ఫార్ములా రాయాలి, తర్వాత ముందు RHS చేస్తే కొద్దిగా ఈజీ వచ్చేస్తుంది, తర్వాత లిమిట్స్ ఫైండ్ చేసి డయాగ్రామ్ రాసుకుని లిమిట్స్ రాసి సమ్ ఇలా చేసింది. అర్థమైందమ్మా? ప్లీజ్ థ్యాంక్ యూ.